ఓకే, సామెతల గ్రంథము 20:30 రాయబడిన మాట. సామెతల గ్రంథము 20:30 రాయబడిన మాట. గాయము చేయు దెబ్బలు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాయం చేస్తే అంటే ఏంటి? దెబ్బలు. గాయం చేసే దెబ్బలు. ఈ దెబ్బలు ఎక్కడ చూస్తుంది అంటే అంతరంగంలో చొచ్చి. ఈ దెబ్బలు ఎక్కడ చూస్తుంది అంటే అంతరంగంలో చొచ్చి అంతరంగంలో చొరబడి అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని తొలగించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం తొలగిస్తుందట? అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని. అంతరంగంలో ఉండేది అది మనుషులకి కనపడదు. ఎవరికి? పైన అయితే భాస్కరు తెల్లటి పట్టేసుకున్నాడు, ఓకే, భాస్కరు వాక్యం చెబుతున్నాడు, మైకులు, ఓకే, ఇది పైన కనిపించేది. అంతరంగంలో కనిపించింది. ఈ అంతరంగంలో ఉన్న చెడుతనాన్ని ఏంటిది తొలగించేది? దెబ్బలు. బైబిల్లో రాయబడిన సామెతలు, నీ కుమారుని శిక్షించని ఎడల వాడు మరణానికి పాత్రుడవుతాడు, శిక్షిస్తే మరణం నుంచి తప్పించబడతాను బైబిల్లో రాయబడి ఉంది. తండ్రి కుమారునికి సంబంధించిన సంభాషణ. ఆత్మీయ ఎదుగుతున్న మన జీవితంలో కూడా, ఆత్మీయ దేవుని వాక్యాన్ని వింటున్న మన ఆత్మీయ ఎదుగుదలలో కూడా మన అంతరంగంలో చెడుతనం ఉండదట. ఈ అంతరంగానికి ఏదెబ్బది? గాయం చేసే దెబ్బ. గాయం అయితే ఎట్లండి? బైబిల్లో రాయబడింది ఏమవుతాడు? ఆయన గాయము చేయును, ఆయన చేతులతో గాయాన్ని స్వస్థపరచును. బైబిల్లో రాయబడింది. గాయం చేసేది ఆయనే. ఆ గాయాన్ని ఆయన చేతులతో బాగు చేస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుత్థానమున ప్రభు సన్నిధికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము, ప్రియ దేవుని సంఘమా, నేను అనుకుంటాను నేను పాస్టర్ గారిని, నాలో ఏముంది అని. మీరు అనుకుంటారు నేను ప్రభువుని నమ్ముకున్నాడు కదా, బాప్తిసం పొందిన నేను, నాలో ఏముంది అనుకుంటాం. మనం అనుకుంటాం, మనం అనుకుంటూ ఉంటాం. అయితే అంతరంగంలో ప్రారంభమైంది చెడు. ఈ అంతరంగంలో చెడు ఎవరు తీయగలరంటే ఆయన ఒకటే తీయడానికి సమర్థం. ఎలా తీయగలడు? వాక్యం అనే దెబ్బ చేత. దేని ద్వారా? వాక్యము చేత. వాక్యము చేత ఎవరైతే వాక్యానికి విధేయతలు అవుతారో, ఆ వాక్యానికి ఎవరైతే లోబడతారో, వాక్యానుసారం జీవించాలని ఆశ పడతారో, వాక్యము ద్వారా దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అనే దేవుడు సమస్తం ఎరిగిన వాడు కనుక ఆ వాక్యం అట కీళ్లను మూలుగులను విభజించ చేస్తున్నట్టు దేవుడి వాక్యం. ఎలాంటి దేవుడి వాక్యము? శక్తి కలిగినదై. శక్తి కలిగినదై. దేవుడి వాక్యానికి విధేయత చూపగలిగితే, దేవుడి వాక్యాన్ని మనం విన్నట్లయితే, వాక్యాన్ని హృదయంలో దాచుకున్నట్లయితే, ప్రార్థన వస్త్రం వెళుతున్నది కాదు. నాకు కూడా ఇష్టం ఉంది ప్రార్థనకు వచ్చి వెళ్ళామండి, నేను ఆదివారం ఇచ్చాను కదండి, మొన్న ఆదివారం వీలు పడలేదండి, మొన్న ఆదివారం బలానికి వచ్చే కదండి, అయ్యనే నాకు ఇష్టం లేదు. ఆ మాటలు నాకు అసలు ఇష్టం లేదు. దేవుడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు రక్షించుకున్నాడు, దాన్ని మర్చిపోక హృదయంలో తలంచుకుంటూ కృతజ్ఞత కలిగి జీవించగలిగితే వాక్యం అనే దేవుని మనం ఆశ్రయించబడతాం.
దేవుడు లేకుండా, దేవుడి వాక్యం లేకుండా తలకిందుల నుండి ఆశీర్వదించడం అది ఇంపాసిబుల్. దేవుడి వాక్యం ఉంటుంది. వాక్యమై దేవుడికి చేతులు చాపి ప్రభు నిన్ను ఆశీర్వదించబట్టే ఆయన ఆశీర్వదిస్తాడు. ఈ పునరుద్ధరణ దేవుడి మధ్యకి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చెప్తున్నమాట, గాయము చేయటప్పుడు అంతరంగములో చొచ్చి చెడుతనమును తొలగించు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంకల్పం, దేవుని ఉద్దేశం మన హృదయంలో చెడుతనం లేకుండా ఉండాలని, దేవుడి వాక్యం చేత మన జీవితాన్ని, మన బ్రతుకుని, మన ఆత్మ ఎదుగుదలని, దేవునితో సహజీవనం కొనసాగించాలని దేవుని సంకల్పం. బైబిల్లో మనం గమనించి చూస్తే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాటని ఒక భక్తుడు అంటాడు. కీర్తన గ్రంథంలో రాయబడిన మాట 51వ అధ్యాయము, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాట చదవండి. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. నీవు అంతరంగంలో, అంతరంగంలో ఏముండాలట? భక్తుడు అంటాడు, నీవు అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావయ్యా. నా ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియదు. నా అంతరంగంలో సత్యాన్ని కోరుకున్న నీవు, నేను సత్యమని నేను వెంబడించగలిగితే నాకేం కలుగు చేస్తామంటే జ్ఞానాన్ని కలుగు చేస్తాను. ఆయన కోరుకున్నది, ఆయనకి ఇష్టమైనది, ఆయనకు అవసరమైనది అంతరంగం. ఆ అంతరంగంలో ఏంటాడు? నువ్వు సత్యాన్ని కోరుచున్నావు అంతరంగంలో. మన దేవుడు ఎవరంటే సత్యమైన దేవుడు. ఆయన కోరుకునేది మనం ఏదో ఇవ్వమని, ఏదో ఇవ్వలేదని, ఏదో నువ్వు చేయలేదని, నువ్వు చేస్తావన్నావు కదా కాదు. ఆయనకు అవసరమైంది. భక్తుడు అంటాడు, భక్తుడు అయ్యా నువ్వు నా అంతరంగంలో సత్యాన్ని కోరుచున్నావు. సత్యానికి దూరం అయిపోయేదని, సత్యాన్ని దాచుకోలేకపోయానని, సత్యమని నీతో సహవాసాన్ని కొనసాగించలేదని నువ్వు కోరుకుంటున్నావు. నా అంతర్యంలో జ్ఞానాన్ని కలుగు చేయదు. హల్లెలూయా. ఈ పునరుద్ధరణ దేవుడు మన దగ్గరకు వచ్చిన ప్రియమైన దేవుని పెట్టారా, మన దేవుడు మనం ఆశించేది సత్యమైన దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఆ సత్యమైన దేవుని హృదయంలో దాచుకొని దాని ద్వారా కలిగే ప్రతి ఆశను అనుభవించాలని దైవిక పౌలు గారు అంటాడు. కొరింథీయులకు రాసిన పరిశుద్ధ గ్రంథం బైబిల్లో రాయబడిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం గమనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 8వ వచనం రాయబడిన మాట, నేను రాసిన పత్రిక వలన మిమ్మల్ని దుఃఖపెట్టినందుకు విచారపడను, నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మల్ని స్వల్పకాలం మట్టుకు దుఃఖపెట్టునని తెలుసుకుని ఉన్నాను. 9వ వచనం కూడా, మీరు దుఃఖపడతారని సంతోషం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందిరని ఇప్పుడు సంతోషించుతున్నాను. ఎలాగనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండా నిమిత్తము దైవ చిత్తానుసారము దుఃఖపడితే. 10వ వచనం కూడా, దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను.
ఈ మారు మనసు దుఃఖము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయడం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పౌలు గారు అంటాడు, నేను రాసిన పత్రిక వల్ల మిమ్మల్ని దుఃఖ పెట్టినందుకు విచారణ. నేను చెప్పే మాటలు నేను రాసిన పత్రిక ద్వారా మీరు చదువుకున్నప్పుడు ఏంటి మాస్టర్ గారు దైవజనుడు ఇట్లా రాశారేంటి, ఎందుకు ఇలా రాశాడు, ఎందుకు ఇలా రాస్తున్నాడు, మరో ఏముంది అని ఈ పత్రిక మూలముగా మీరు దుఃఖపడుతుందని విచారం పట్ల, మీరు బాధ కలుగుతుందని నేను బాధ పట్ల, నాకు విచారణ కలిగినను ఆ పత్రిక వల్ల స్వల్పకాలం మట్టుకే దుఃఖ పెట్టునని తెలుసుకొని ఉన్నాము. మీరు దుఃఖపడితేనని సంతోషించడం లేదు, కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందుదని ఇప్పుడు సంతోషిస్తున్నాడు. ఎలాగా ఏ విషయంలో మా వల్ల మీరు నష్టము పొందకూడదు. మేము రాసే పత్రిక మేము చెప్పే మాటలు ఎందుకు మా వల్ల మాత్రం ఏమకూడదంటే పౌరు గారి మాట సంఘాన్ని చెప్తున్నాడు, మీరు నష్టపోకూడదు, మీకు నష్టం కలగకూడదు. దైవ చిత్తానుసారం దుఃఖపడతారని, ఈ దైవ చిత్తానుసారం దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుందని నేను సంతోషిస్తాను. ఒక దైవజనుడు గుండెలో ఏదో పెట్టారు, ఏదో ఇచ్చారు, ఏది ఇవ్వలేదు కాదు, కానీ మందిరకు వచ్చే నీవు, వాక్యం వింటున్న నీవు దేవుని వాక్యం ద్వారా ఒకవేళ బాధ కలిగినప్పుడు కానీ మనస్సును మార్చుకొని మారు మనసు పొంది దేవుని బిడ్డగా మార్చబడతామని దేవుని ప్రణాళిక. దేవుని వాక్యము మనకి రక్షణ మార్గం తెలియచేసేది. ఎప్పుడంటే దేవుని వాక్యాన్ని వింటూ లోపల ఉన్న చెడును తీసివేసుకొని మారు మనసు పొందగలిగితే దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఆ మారు మనసు రక్షణార్థమైన అది సంతోషం కలుగు చేస్తుంది. లోకంలో ఎవ్వరి ద్వారా కలగలేని సంతోషం దేవుని వాక్యము ద్వారా. వాక్యముని దేవుడు మీరు బాధపడుతున్నారని, ఏడుస్తున్నారని, దుఃఖపడుతున్నారని, వాక్యం ద్వారా కృంగిపోతున్నారని దైవజనుడి ఆలోచన కాదు, కానీ ఒకవేళ చెప్పే వాక్యము దుఃఖం కలుగు చేసిన కానీ ఈ దుఃఖము ఎక్కడ తీసుకెళ్తుంటే రక్షించబడాలి బుద్ధులని. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ చివరిలో ఎంతో మంది ప్రార్థనకి వెళ్ళి కూడా ఉన్నారు, కానీ రక్షించబడే అరుదు. మారు మనసు పొందారంటే దానికి సమాధానం ఉండదు. చర్చికి వెళ్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, మాకు చర్చి ఉంది, మాకు పాస్టర్ చెప్పుకుంటారు, కానీ చర్చికి వెళ్ళి నువ్వు మారు మనసు పొందేవా, రక్షించబడ్డావా అంటే చాలా మంది జీవితంలో అది అరుదండి. ఈ పునరుత్థానం దేవుడి మందిరికి వచ్చిన పేదవాళ్ళు పెడతారు. కొత్త సంవత్సరం వస్తుంది, ఒక్కొక్క నెల అర్థం నవంబర్, ఇంకా రక్షించబడకుండా బాప్తిజం టైమిస్తూ ఆ సంతోషాన్ని కోల్పోయి ఏదైనా ఉంటే సిద్ధపడండి, మారు మనసు పొందండి. మారు మనసు పొంది బాప్తిజం పొందిన ఆశీర్వాదం. మనం ఒక అబ్బాయి చెప్తున్నాడు, ఇలా బాప్తిజం పొందేవరా, అన్నిట్లో ఉన్న బాప్తిజం పొందంటే, అయ్యగారు నేను ఆ రోజు చర్చికి వెళ్ళాను, ఆ బావ ఈ బావ ఇద్దరు కలిసి నన్ను బాప్తిజం ఇప్పించారని చెప్తున్నాడు. ఆ నేరం ఎవరి మీద ఉంటుంది? ఆ బావ ఈ బావ
ఏనా అట్లెందుకు ఇప్పించారు అక్కడ అది మానుకుని ప్రార్థన కోసం మేము ఇప్పించామండి అంటారు. మనం ఇప్పిస్తే కాదు, అంతరంగంలో ఉన్న చెడుతనం ఫలగాలి అంటే అది వాక్యం అనే దెబ్బకు ఎవరైతే లోబడతారో, వాక్యం అనే దెబ్బకి ఎవరైతే లోబడతారో అదిగో ఆ దెబ్బ, వాక్యం అనే దెబ్బ, వాక్యం అనే దెబ్బకి ఎవరైతే లోబడతారో అదిగో ఆ దెబ్బ అంతరంగంలో స్వరపడి చెడుతనం తొలగించటమే కాదు, బాప్తిసానికి సిద్ధపరిచి దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఈ విధంగా జీవించి నేను నాశనం అయిపోతే, పతనం అయిపోతే, నరకానికి వెళ్ళిపోతే నేను పడిన ప్రయాసం ఏంటి, నేను చేసుకున్న ప్రార్థన ఏంటి అని హృదయంలో అంతరంగంలో దేవుని వాక్యాన్ని చోటిస్తారు. యేసుప్రభు ఏం చెప్పాడంటే, యేసుప్రభు చెప్పిన మాట మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ రాయబడిన మాట 12వ అధ్యాయం 41వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో రాయబడిన మాట, నినివే వారు దేవుని వాక్యాన్ని విని, నినివే వారు దేవుని ప్రకటన, దేవుని వాక్యము విని మారు మనసు పొందిరి కనుక విమర్శ దినమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేస్తారు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తరము వారి వలన నేరస్థాపన చేస్తారట. నినివే పట్టణము మహా పెద్ద పట్టణము, 3 దినములు ప్రయాణం చేయగలంత పట్టణం నినివే పట్టణం. దేవుని సంకల్పం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక. దైవజనుడు యోనాను చెప్పాడు, యోనా నినివే పట్టణానికి వెళ్ళి నా మాటలు చెప్పు, వాళ్ళు మార్పు చెందుతారు, మారుమనసు పొందుతారు, వాళ్ళు నరకానికి వాళ్ళను సృజించిన నేను, వాళ్ళు లోకంలో పడిపోవటం, సాతాను చేతిలో చిక్కిపోవటం, నరకానికి వాళ్ళు దేవుని చిత్తము కాదు. నినివే పట్టణానికి వెళ్ళి స్వార్థ ప్రకటించని దేవుడు చెప్తాడు దైవజనుడు యోనాకి. యోనా సరే అని బయలుదేరుతానని ఆ పట్టణం గురించి ఆలోచించాడు. ఆ పట్టణము పెద్ద పట్టణము, ఆ పట్టణంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి నేను పట్టణం నాశనం అయిపోతుందని ప్రకటిస్తే నేనేమోపోతాను అని వెనక ఆలోచించి నినివే పట్టణం వెళ్తానని దేవునితో చెప్పాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడు. ఆ పట్టణ ప్రజలు స్వార్థ ప్రకటించమని చెప్పాడు. నేను వాళ్ళు రక్షించుకోవడానికి దేవుడు చెప్పాడు. వెళ్తానని చెప్పాడు దైవజనుడిని యోనా. నినివే పట్టణానికి వెళ్తానని చెప్పిన యోనా నినివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషు వెళ్ళేదానికి వాడ రేవుకెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునితోనేమో వెళ్తానన్నాడు, దేవునితోనే సరేనన్నాడు, దేవునితోనే నీ కొరకు నువ్వు చెప్పిన మాట నడుచుకుంటా అన్నాడు. కానీ దేవుని మాట ధిక్కరించి తర్షీషు వెళ్ళేదానికి ఇష్టపడ్డాడు. వాడకి రేవుకెళ్ళి వాడ రేవు దగ్గర తర్షీషు వెళ్ళి వాడ రెడీ ఉంటే టికెట్ కొనుక్కొని వాడెక్కాడండి. ఆ వాడ బయలుదేరి వెళ్తా ఉంది. దేవుడేమో నినివే వెళ్ళమన్నాడు, యోనా వెళ్తానన్నాడు. తర్షీషు వెళ్ళేదానికి ప్రయాణం వెళ్తా ఉన్నాడు. తన మనసులో ఆలోచన, వాడ ఎక్కాడే కానీ నేను దేవునితో చెప్పింది ఒకటి, నేను చేసేది మరొకటి. అంతరంగం హెచ్చరిస్తూనే ఉంటుంది, అంతరంగం మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది. నేను ఆదివారం రక్షించబడ్డాను, దేవుని మందిరం లేకుండా, దేవుని వాక్యం లేకుండా నా సొంత పనుల్లో నా సొంత కార్యక్రమం కొనసాగుతున్నాను. నేను ప్రార్థన చేసుకుండా ప్రయాణం చేస్తున్నాను, వాక్యం లేకుండా నేను జీవిస్తున్నాను అని ఒక మనస్సు హెచ్చరిస్తూ ఉంటుందండి. కంచెలు కూడా ధర్మాజీ కూడా మంజనకు వస్తున్న కుటుంబం, భార్య భర్తలు, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారంటే పెద్దపాటి వారి గురించి వస్తారు. భార్య భర్తలు, పిల్లలు మందిరానికి వస్తానే ఉన్నారంటే
ఇద్దరు పిల్లలు బాబుతో సంవత్సరానికి పార్టీ ఏం ఎదురుగాల, ఏం స్పీడ్ లేదు, నెమ్మది వస్తున్నారు. ఊరు దాటికి బండి సిల్పై పడిపోయి ఇద్దరు పిల్లలు భార్య భర్త. వర్షం పడుతుంది, అతను పిలుపునము బట్టి పక్షం మధ్య మళ్ళీ వెళ్ళి మళ్ళీ పక్షం మార్చుకొని రాత్రికి వచ్చారు. వాటికి వెళ్ళాలి, సాక్షి చెప్పారు, నా మాకు పబ్లి తగ్గించారు. ఆ రోజు తీసుకొని కూర్చొని మళ్ళా బయలుదేరి మళ్ళా వెళ్తున్నారు. మళ్ళా వెళ్తుంటే మళ్ళా పడ్డారు. ఏమి ఎదురుగాల, ఏంటి ప్రార్థన కలిగే బయలుదేరింది. డబ్బులు నమ్ముకున్నాం కదా, బాప్తీసం పొందాం కదా, ప్రార్థనకి వెళ్తుంది, ప్రార్థన చేస్తున్న దైవం వెళ్తున్నాం కదా, మళ్ళా భార్య భర్తలు ఇద్దరు ఇంటికెళ్ళి ఆలోచించి నేను వస్తా పడ్డారు కదా, ఎలా ఉన్నారు, సాయంత్రం ఫోన్ చేశాను, ఎట్లా ఉన్నారు నా పిల్లలు, అయ్యా మళ్ళా వచ్చి ఇప్పుడు పడ్డాం అయ్యా, మళ్ళీ ఏంటో నువ్వైతే ఆకలి చెప్పింది అయితే ఈరోజు లెగిసిన తర్వాత ప్రార్థన చేసుకోలేదు. ఏం చేసుకోలేదు కదా, పేరుకు మాత్రం వస్తున్న మినిస్ట్లో బాప్ చేసింది ఆ అబ్బాయి చెప్పిన మాట. లేచిన తర్వాత హడవుడిగా లేచి అలసిపోయి ప్రార్థనకు వచ్చాను, కానీ నేను ప్రార్థన చేసుకోలేదయ్యా. అందువల్ల ఈ సమస్య దేవుని బిడ్డల వైరుండి దేవుని వాక్యాలు వింటూ దేవుని మధ్యలో పెడుతూ దేవుని గడుపుతూ మన హృదయంలో మనకుండాల్సిన కర్తవ్యాన్ని మనం నెరవేర్చకపోతే అనుకోవచ్చు, ఒకవేళ బాగానే ఉన్నానుగా, బాగా జరుగుతుందిగా, 4 ఏళ్ళు నోట్లు పోతున్నాయిగా అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు, ఒకవేళ దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు నీకు చెప్పిన ఆలోచన ఎందుకు చెప్పాడు, దాన్ని నెరవేర్చకపోతే దానికి అనర్థాలు వేరేగా ఉంది. దేవుడితో వెళతానని చెప్పాడు యోనా, ఆ పట్టణ ప్రజలు రక్షించాలి నీ ద్వారా. వెళుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు చెప్పిన మార్పు వెళ్ళట్లా. సొంత నిర్ణయాలు, సొంత కార్యక్రమాలు, సొంత పనులు. ఒకసారి ఆలోచించండి ప్రేమను దేవుడు పెట్టాలి. దేవుడితో ఒడంబడిక అయ్యేదే, దేవుడి మాట ప్రకారం నడుచుకోవాలి, దేవుని చిత్తం నా పట్ల జరిగించబడాలి, దేవుడు నా ద్వారా మహిమపరచుకోవాలి అనే ఆలోచన కోల్పోయి సొంత నిర్ణయం ప్రకారం వెళ్తున్నాడు. వాడికేడండి, వాడికి తన అంతరాన్ని గద్దిస్తుంది. ఒకవేళ ఈ వాడలో మా వాడు ఉంటారేమో, తెలిసిన వాడు ఉంటారేమో, మా స్వజనులు ఉంటారేమో, మా గ్రామస్తులు ఉంటారేమో అని వాడు అడుగు భాగానికి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చోడం కదా, అక్కడ పనుకొని ఏమైనా నిద్రపోతా ఉన్నాడు. అందరేమో ఫ్రీగా పైన సీట్లలో కూర్చొని వాళ్ళ ప్రయాణం చేస్తున్నారు. కానీ ఈయన మనస్సాక్షి, ఈయన అంతరంగం నెరవేర్పణ చేస్తూ ఉంది. నేను దేవుడి మాట వినకుండా, దేవుడు చెప్పిన చేయకుండా, దేవుడు ఆలోచన నా జీవితం నెరవేర్చబడకుండా నా సొంత నిర్ణయం పడి వెళుతున్నాను. ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుడు బిడ్డ. మనం ఎందుకు దేవుడు ఏర్పరచుకోవడం ఎప్పుడు మన మనసులో ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. లోకమే ఏకమైనా, సముద్రమే కలిసిపోయినా దేవుడు నన్ను ఎంత ఏర్పరచుకున్నాడు, దేవుడు నా పట్ల ఏర్పరచుకున్న ఉద్దేశం ఏంటి? నా గ్రామంలో ఎంతోమంది ఉన్నారు, నా రక్త సంఘం ఎంతోమంది ఉన్నారు, ఎందుకు నన్ను ఏర్పరచుకున్నాడని మన మనసును ఎప్పటికీ తొలగిపోవద్దు, ఫిక్స్ అయి ఉండాలి మన మనసులో. వాడవైపు నిద్రపోతున్నాడండి. ఆ వాడకి ఎప్పుడు కూడా సముద్రంలో అంత తుఫాను వచ్చేదట. పెద్ద తుఫాను ప్రారంభమైంది, సముద్రం మీద గాలి ప్రారంభమైంది. అంత పెద్ద గాలి తుఫాను అలలు కొడతామని సముద్రం మీద. వాడ నాయకులు వచ్చి, బాబు వాడ కంట్రోల్ అవ్వట్లేదు, ప్రమాద పరిస్థితి ఉంది, మరొక ఏదైతే ఎత్తేసాం, ఇంటి దగ్గర లంగర్ ఎత్తేసాం మేము, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు ఏ దేవుని ఆరాధించండి, మీ దేవుని ప్రార్థన చేసుకోండి అని చెప్పాడు వాడ నాయకుడు.
అంటే ఓడ కంట్రోల్ అవ్వట్లేదు, ప్రమాద పరిస్థితి. ఓడ అనేది దరిద్రంగా నడవదు, సెంటర్ సముద్రం సెంటర్లో నడుస్తూ ఉంటుంది. అందరికి చెప్పాడు, మీ దేవుడు ఆరాధించి, ఏ దేవుడు మీరు పూజించినా మీ దేవుడిని ప్రార్థన చేయండి. ఒకవేళ మీ దేవుడు ఆదుకుంటాడు, ఏదో ఒక దేవుడు మీ దేవుడు ఆదుకుంటాడు. ఏమన్నా ఓడ నాయకుడు ఓడలో ఉన్న సామాన్లు ఇంకా కంట్రోల్ చేయాలనే ఆగిపోతుంది. ఓడలో లోడ్ అంతా తీసేసి సముద్రం పడేస్తున్నారంట. మనం క్షేమంగా చేస్తే మళ్ళా వాళ్ళకి అప్పటికొచ్చలేమని కొని అన్నట్లుగా కోట్లు విలువలేదు వాడ. సరుకుదాలు ఇంకా లక్షలు, పెద్ద 3 అంతస్తులు ఉంటుంది వాడ అనేది, చిన్నది కాదు, పెద్దగా ఉంటుంది. దేవుడికి మహిమ కలుగునుగాక. సామానంతా కింద పడేసిన వాడ కంట్రోల్ ఆగిపోతే తిరిగిగా కింద ముందు కిందకు వస్తే నిద్రపోతా ఉన్నాడు. వాళ్ళు వచ్చారు, రే రబ్బాయి నిద్రపోతూ ఏపోతూ రే నిద్రపోతూ అందరూ ఎవరు ఆరాధిస్తే నిద్రపోతున్నా నిద్ర అని లేకపోతే అట్లా చెప్పు. నేను ఎవరు అనుకున్నావు? ఓసారి చర్చికి వెళ్ళేవాడిని. ఎవరట? హెబ్రీని నేను, భూమికి ఆకాశానికి సృష్టించిన సృష్టికర్త దేవుడిని బిడ్డను నేను. దేవుడి బిడ్డవో దేవుడు ఎవరైతే లేరా ఈ దేవుని ప్రార్థన చేసుకోరా. వాడకి చూస్తే తిరిగి చూస్తే సముద్రం కంట్రోల్ అవుతున్నా, భయంకరమైన గాలి తుఫాను, వాడ తలకినటువంటి పరిస్థితులు. అతను చెప్పాడు, అయ్యా ఈ సముద్రం మీద ఎన్నడని తుఫాను ఈ వాడకి ఎందుకు ప్రాప్తించిందంటే నేను దేవుని మాట వినకుండా బయలుదేరి వచ్చాను కనుక నా ద్వారా మీ అంత నష్టం కలగకూడదు, నన్ను పట్టుకుని సముద్రం పడేయండి అని చెప్తాడు. యోనా తన మనస్సాక్షి తనని ఏం చేస్తుందంటే నెరవేర్పణ చేస్తాను. అంతరంగం ఉందే అంతరంగ మనస్సాక్షి అతని గురించి నెరవేర్పణ చేస్తా ఉంటే తను ఇష్టపడిన దాని ప్రకారం తీసి సముద్రం పడేసిన యోనాని. సముద్రం ఓడ తేలిపోయిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదంతా యోనా గ్రంథంలో ఉంటుంది. ఆ యోనాని దేవుడు చంపలేదు కానీ ఒక హెచ్చరించాడు, గద్దించాడు. సముద్రం పడిందంటే ఒక చేపకి ఆజ్ఞాపించాడు, నా బిడ్డ వస్తున్నాడు, మింగి ఒడ్డును కక్కాలి, నినివే పట్టణంలో కక్కాలి, నినివే రేవులో కక్కాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. చేపకి చేప దేవుని మాటకు లోబడిందండి. ఎవరు లోబడి దేవుని మాటకి? చేప లోబడింది. ఈరోజు మానవుడు సాకులు చెప్తున్నాడు లోబట్ల దేవుని మాట. ప్రసవేదన ప్రారంభమైంది మనిషిని మింగలిగిన చేపకి. అటు ఇదుకుడు ఇది ఇటుకుడు అటు ఇదుకుడు ఇది ఇటుకుడు నినివే పట్టణంలో రేవు దగ్గరికి వెళ్ళి అక్కడ కక్కింది ప్రవక్తని యోనాని. రెండవ భాగం యోనా నినివే పట్టణానికి బయలుదేరి వెళ్ళి ఒక దినం ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటన చేశాడు. ఎవరు ప్రకటన చేశాడు? యోనా గ్రంథము 3వ అధ్యాయము తీసారా? చదువు. 3వ అధ్యాయం 2వ అధ్యాయం చదువునా? ఇంకా ప్రత్యేనా? ఎన్నో అధ్యాయం చెప్పండి కొంచెం. అయ్యా 3వ అధ్యాయము యోనా గ్రంథము 3వ అధ్యాయం 4వ వచనం రాయబడిన మాట. యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణము కొంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణ నాశనమును ప్రకటన చేయగా. దేవుడికి మహిమ కలుగును గాక. దైవజనుడు వెళ్ళి ప్రకటన చేశాడండి. ఇంకా 40 దినాలకి ఈ నినివే పట్టణం నాశనం అయిపోతుంది. ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది అని ఒక దినం ప్రయాణం బయలుదేరి ఊళ్ళోకి బయలుదేరి వెళ్ళి ప్రకటన చేస్తే ఆ ఊరిలో ప్రజలందరూ దైవజనుడు చెప్పే మాటని విని అందరూ పశ్చాత్తాపులై ఉపవాసం ఉండి బూడిద తల మీద పోసుకొని మార్పు చెంది గోలిపట్ట కట్టుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయంలో ఆ దేశంలో రాజు కనబడి రాజుల సైతం కూడా దేశంలో ఆజ్ఞాపించాడు, పశువులు మేత వేయకూడదు,
నీళ్ళు తాగకూడదు, పసిపిల్లలకి పాలు ఇవ్వకూడదు. అందరూ వారి పట్ట పెట్టుకొని బూడిద పోసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మారుమనసు అప్పుడు కలిగిందండి. దేవుడికి మహిమ కలుగును గాక. మార్పు అప్పుడు కలిగిందండి. ఎవరికి ఇప్పుడు కలిగింది? సముద్రం పడేది కలిగింది మార్పు. నేను చేసిన తప్పు, నా ప్రయాణం తప్పు, నేను దేవునితో ఒడంబడికిన మాట వాస్తవం, నేను దేవుని మాట ధిక్కరించి ప్రయాణం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిలువే పట్టణ ప్రజలు దైవజనం చెబితే ఆ మాటిని మారుమనసు పొందారండి. 10వ వచనం రాయబడిన మాట ఏముందంటే, ఈ నినివే వారు ఏం మానుకున్నారంటండి? తమ చెడు నడతను మానుకొనగా వారు చేస్తున్న క్రియలు దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారు చేస్తున్న కీడును చేయక మానిను. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దైవం చెప్పిన మాటని నినివే పట్టణం ప్రజలు వాళ్ళ చెడు నడతను మానుకున్నారు. దైవాన్ని చెప్పకపోతే, తప్పించుకొని తిరుగుతూ ఉంటే, చెప్పడం చేయకపోతే ఏమైంది? చేప కడుపులో, ఆ నాసులో, ఆ భయంకర పరిస్థితుల్లో 3 దినాలు ఉన్నాడండి. ఎంత పరిస్థితి చూసినా ఇప్పుడు తన దేవుడి మందిరం వచ్చిన ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని విని దేవుని మాటకు లోబడి మారుమనసు పొందగలిగితే దేవుడు ఏమైనా పశ్చాత్తాపడాలట. అదే నేను ఈ ప్రజలని, ఇంతమంది ప్రజలు, అమాయక ప్రజలు చెబితే వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు లేక ఆయన ఉన్నారు. చెప్పే వినేవాళ్ళు ఈయన నేను నాశనం చేస్తానని అని ఆయనే పశ్చాత్తాపడ్డాడు. ఇప్పుడు తన దేవుని మందిరం వచ్చిన ప్రేమ దేవుని బిడ్డారా, దేవుని వాక్యాన్ని వింటున్న మన బ్రతుకుల్లో, మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని విని మారుమనసు పొందగలిగితే చెడుతను దూరం అయిపోవాలి. ఒకటి ప్రజలా. ఇంకొక మాట కూడా చెప్తా, బైబిల్ రాయబడిన మాట. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం చదవండి. రాజుల 2వ గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం రాయబడిన మాట. ఇశ్రాయేలీయుల ఎదుట ప్రజలా. హల్లెలూయా. చదవండి, మళ్ళీ చదువు. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 21వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి మరొకసారి చదవండి. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా జరిగించిన చెడుతనమును చేయనట్లు మనుష్య వారిని రేపెను. ఈ మనుష్య ఎవరంటే యూదా జనాంగానికి రాజు. ఈ మనుష్య ఎవరి కుమారుడంటే హిజ్కియా రాజు కుమారుడు. హిజ్కియా ఎవరు కుమారుడు? అహాజు కుమారుడు. అహాజుకి మనుష్య మనవడు హిజ్కియాకి కుమారుడు. హిజ్కియా తన తండ్రి నడిచినట్లుగా అహాజు నడిచినట్లు నడుచుకోవాలి. అహాజు ఏం చేశాడంటే దేవుడి ప్రజలు ఆరాధించుకునే మందిరానికి ముందు బలిపీఠాలు కట్టి దేవుని మందిరం మూత వేసి అక్కడ యాజకులు లేకుండా, ఆరాధన లేకుండా
తన రాజ్య పరిపాలన ప్రజలకు యూదాజనానికి అలాగ నేర్పాడు. రాజుగారి మాట వినాలి కదండి. యూదాజనులందరూ ఆరాధన కోల్పోయేవే, స్తుతించే అనుభూతి లేకపోయిందే, మందిరానికి వెళ్ళే భాగ్యం లేకపోయిందే అని వ్యాధులు చెందారు. కానీ రాజు చెప్పాడు నడుచుకుంటూ అడుగులు వేశాడు. తన రాజ్య పరిపాలన ముగించిన తర్వాత తనకు మొదలుగా తన కుమారుడైన హిజ్కియా రాజ్య పరిపాలన చేయడానికి యూదా జనాంగానికి రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. హిజ్కియా రాజులైన మొదటి దినాల్లోనే మందిరం మీద బలిపీఠాలు తీసివేశాడు. మందిరం తాళం తీశాడు. మందిరాన్ని శుభ్రం చేశాడు. మందిరానికి ఆరాధించడానికి యాజకులు నియమించాడు. యూదా దేశంలో ప్రకటన చేశాడు. రాజు హిజ్కియా ఆరాధన జరుగుతుంది రేపటి నుంచి, ఆదివారం నుంచి. దైవజనులు ఉన్నారు మందిరంలో. నేను కాదు, నేను రాజునే తప్ప, దేశానికి పరిపాలించిన రాజునే తప్ప యాజకులు కాదు, యాజకులు ఉన్నారు దేవుడి మందిరంలో అని ప్రజల పట్టణమంతటా ప్రకటన చేశాడు రాజు హిజ్కియా. ప్రజలు యథావిధిగా ఆరాధనకి వెళ్ళి దేవుని వాక్యంతో ఆరాధిస్తూ దేవుని కనపరుస్తూ ఉన్నారు. హిజ్కియా మనిషి నా తండ్రి అలా నిలుచుకున్నాడు కదా, నా తండ్రి రాజ్య పరిపాలన ప్రజల క్షేమం ఉన్నారు కదా, నేను ఈ పరిస్థితులు ఎందుకున్నాను అని గ్రహింపు లేకుండా ఈ మనిషి ఏం చేశాడంటే, 3వ వచనం చదవండి. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేరిన బలిపీఠమును కట్టించి, ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభమును చేయించి పూజించుచుండెను. మరియు నా నామం ఉందునని యెహోవా సెలచిన యెరూషలేములో అతడు యెహోవా మందిరం ముందు బలిపీఠమును కట్టించెను. మరియు యెహోవా మందిరం ఉన్న 2 స్థలాలలో ఆకాశ సమూహములకు అతడు బలిపీఠం కట్టించెను. అతడు తన కుమారుని అగ్నిమును దాటించి దోషులను, శవములను, శకునములను వాడుకు చేసి యక్ష గాండుతోనూ సోదగాండుతోనూ సాంగత్యము చేశాను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించు. హల్లెలూయా. ఆయనకు కోపము పుట్టించాను. ఏం చేస్తున్నాడు? మన పెద్దలు నడిచిన మార్గం నడుచుకుందామే, మా నాన్న నడిచిన మార్గం నడుచుకుందామే. వాళ్ళ నాన్న బలిపీఠలు పడగొట్టి చేస్తే అక్కడ మళ్ళీ బలిపీఠలు కట్టించారు. అంటే నా పరిపాలన ప్రత్యేకంగా ఉండాలి. ప్రజలకు అనుకూలంగా ఉండాలి కదండి. నీ పరిపాలన నీకు ప్రత్యేకం కాదు. దేవుని నామం మహిమపరచబడాలి కదండి. ఇప్పుడు దేవుడి మందిరానికి వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి దృష్టికి విరోధంగా ఏదేదో చేయడం ప్రారంభించాడు కానీ, తన జీవితంలో ఏదో సాధించాలని ఆశించాడు కానీ దేవునికి కోపం పుట్టించాడట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని కోపం పుట్టించి మనం ఎక్కడ నిలవగలమని, దేవుని సన్నిధిలో నిలవగలమా, బ్రతకగలమా? దేవుని విరోధంగా ప్రవర్తించి మనం ఎవరిమైనా సరే జీవించగలమా? మనిషి తన జీవితంలో తన తండ్రి చేసిన దానికి అంగీకరించకుండా, ఆరాధన లేకుండా, ప్రార్థన లేకుండా దేవుని మీద తాళవేసి మళ్ళీ కట్టించి దేవుని గదులు ప్రారంభించాడండి. దేవుని కోపము అతని నిలబడుకుంది. దేవుడు తాంతాల గ్రంథము మనం గమనం చూస్తే, దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం. యెహోవా మళ్ళీ కట్టించి
దేవుని కొరకు ప్రారంభించాడండి. దేవుని కోపము అతని మీద పడుకుంది. దినవృత్తాంతాల గ్రంథం మనం గమనించి చూస్తే దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయం 10 వచనం 11 వచనం చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథము 33వ అధ్యాయము 10 వచనం 11 వచనం. యెహోవా 12 వచనం. అతడు శ్రమలో ఉండినప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, అతడు శ్రమలో ఉండినప్పుడు తన దేవుడు యెహోవాను బ్రతిమాలుకొని ఎలా శ్రమలో ఉన్నాడంటే, పదకొండవ వచనం ఒకసారి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులకును వారి మీదకి రప్పించాను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకుపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కోపం పుట్టించాడు కనుక ఆ 10వ వచనం ఏముందంటే, యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానమును పంపినను. ఎవరు పంపారు? దేవుని సమాచారం వింటున్నా, దేవుని స్వరం వినబడుతున్నా, దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నా. ఏమైనా మనిషి చెవు ఎక్కలేదంటండి. నాకు తెలుసునండి, నాకు వినపడుతుందండి. ఆదివారం నాకు తెలియదా ఏంటి? ప్రార్థన నాకు తెలియదా ఏంటి? నాకు చిన్నపిల్లడు చెప్పిన చేతున్న ప్రార్థనకి వెళ్ళాలని. మెడల్లో బంగారం దిగేయమని అడుగుతారండి ఆడవాళ్ళు. ఆడవాళ్ళకు మెడల్లో బంగారం దిగేయమని అడగరు. అయ్యా మన కుటుంబంతో మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం అయ్యా. నేనంటాను చిత్రం ఏంటంటే, ఇల్లు సక్కపెట్టిన ఆడబోతులు, ఇంటికి తాళం వేసిన ఆడబోతులు, మగవాడు ఏం చేస్తారు ఇంటికాడ? నాకు అది ఆశ్చర్యం ఉంటుంది. నాకు ఇప్పుడు ఆడబోతులు మందిరంలోకి వచ్చింది, మగవాడు ఏం చేస్తారు? కోడి నీళ్ళు పోతూ ఉంటారా, కుక్కలు కన్నం పెడతా ఉంటారు ఇంట్లో. ఇద్దరు బైబిల్ పెట్టుకొని వస్తూ ఉంటే అసలు దేవునికి ఎంత ఘనతండి. ఇట్లా వస్తే భార్య భర్త వస్తారనుకో, అదే కానీ భార్య కోరుకునే ఏం కోరుకుంటుందండి. ఇద్దరు కలిసి వెళ్దాం ఈ మందిరాన్ని. నువ్వు భార్య వస్తా, నువ్వేం పేడకలు చేయలేము, ఇంట్లో పిడకలు చేయలేమన్నా. ఇట్లా దేవుడు ఇట్లా తెల్ల బట్టలు వేసుకొని ఇట్లా బైబిల్ పెట్టుకుని ఇద్దరు వస్తారు అనుకోండి, సిగ్గుపడతారండి. వాడు చూడు భార్య పడతాను ఎట్లా ప్రార్థన. ఎవరికి మహిమ? నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ అండి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహిమ పడుతున్న మనిషే దేవుని మహిమ పడుతున్న. దేవుని కోపం పుట్టించాడట. దేవుని కోపం పుట్టిస్తే యెహోవా మనిషేకును చదువునా, యెహోవా మనుష్యుడు అతని జనులకును వర్తమానము యాజకుల ద్వారా పంపినను చెవి ఎక్కకపోయింది. కాబట్టి యెహోవా ఎవరంటే, యెహోవా మనుషులు పంపాడు. చెవి ఎక్కల యెహోవే మన బ్రతుకులు ఏదైనా చేయాలి అంటే, ఏదైనా చేస్తాడు అంటే, ఏదైనా జరుగుతుందంటే ఆయనే. ఆయన తప్ప ఎవ్వరి ద్వారా ఎందుకంటే ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన మనకు ఆధారభూతుడు. ఆయన మన క్షేమాన్ని కోరేవాడు, మన ఆత్మీయ స్థితిని అర్థించగలిగిన వాడు, మన ఉన్నతమైన స్థానంలో నిలబట్టగలిగిన ఆయన తప్ప ఎవరు లేరండి లోకంలో. యెహోవా యాజకులను పంపించాడు, వాళ్ళ మాట వినలా. యెహోవా అష్షూరు రాజును పురికొల్పాడు. మనిషి పురికొల్పి రప్పించాడు. మనిషి తప్పించుకొని పోకుండా, మనిషిని తప్పించిపోకుండా, రాజు కదా, రాజుకి మీద దూరాలు ఉంటాయి.
తప్పించుకొని పోకుండా ఆ గుమ్మంలో కొంతమందిని పెట్టాడేమో, ఈ గుమ్మంలో కొంతమందిని పెట్టాడేమో. ఎవరు? అషూరు రాజు శత్రువు. ఆ గుమ్మంలో కొంతమంది పెట్టాడేమో. పెట్టి తప్పించుకొని పోకుండా అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి ఎక్కడ తీసుకెళ్ళారు? బబులోనికి తీసుకెళ్ళి గొలుసులతో బంధించి, ఒక నేరస్తులను బంధించినట్టు బంధించి, ఒక దురాత్మ పట్టిన వాడు బంధించినట్టు బంధించి బబులోని తీసుకెళ్ళారు. బంధించులు ఎక్కడ పెడతారండి? సోఫాలో బండ పెడతారా? సింహాసనం కూర్చొని పెడతారా? కాలకాల కైతులు పడేసి ఉంటారు. అక్కడ ఒకరించి ప్రార్థన చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రార్థన చేయడం ప్రారంభించాడండి. నేను శ్రమలో 12 వచ్చిన పూర్తి చేయప్పుడు, నేను శ్రమలో ఉండినప్పుడు తన దేవుడిని యెహోవాను బ్రతిమాలుకొని, తన పితరుల దేవుని సన్నిధిలో తను తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి, దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలో ఉన్నప్పుడు ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాడు. శ్రమ దాకా ఉంటే దేవునికి మొరపెట్టగలిగితే, ఒక రాజుని సైకిల్తో బంధం తీసుకెళ్ళి వెళ్తా ఉంటే ఒకసారి ఆలోచించండి, ప్రజలు ఎంతమంది ఆశ్చర్యం చూస్తూ ఉంటారండి. యూదా దేశాన్ని పరిపాలించే రాజుని, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తినండి. రాజుగారు ఏం చేశాడు? రాజుగారు ఏం చేసిందో నిర్తక్షణ తర్వాత ప్రజలందరినీ మాట, రాజుగారి గారిని నన్నే పట్టుకుని అర్థం అనుకోకుండా ఏం చూడో సంఘంలో ఎదురుసరికి లేకపోతే ఇది చేయరాని చేశాడు. ఏం చేశాడు? చేయరాది చేశాడు పాస్టర్ గారు. సరే పాట మిమ్మల్ని ఒకవేళ అనుకోండి, నేనంటే నవ్వాను కదా, సరే మీరు మిమ్మల్ని ఒకవేళ, మన దేవుడు మనం మర్చిపోయేవాడు కాదండి. మనం విడిచిపెట్టేవాడు, మన క్షేమము కోరేవాడు దేవుడు. మన దేవుడు, దేవుడికి మహిమ కలుగును గాక. బాధల్లో నుండి మనం ఆయన పంచుకుంటాడు బాధల్ని, కష్టాల్లో ఉంటే మన కష్టాన్ని పంచుకుంటాడండి. రాజు అధికారంలోని నలుగురు కాడు చేతులు బంధించి అగ్నిగుణం పడవేశారండి. దేవుడు వాళ్ళు విడిచిపెట్టాడా? వాళ్ళతో పాటు 4 వ్యక్తి వాళ్ళతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి కోపం పుట్టించేవాడు ఉండకూడదు. మనం వినబడే వాక్యాన్ని నిర్లక్ష్యం పెట్టేవాడు ఉండకూడదు. ఎప్పుడైతే దేవుడికి కోపం పుట్టిస్తావో, దేవుడి వాక్యాన్ని వినబడితే నిర్లక్ష్యం చేస్తావో, దేవుడే పంపిస్తాడు శత్రువుని. అక్కడ దేవుడు ఉంది, యెహోవా యాజకులు పంపించిన చెవకు పోయి యెహోవా అషూరు రాజుని పంపించి గొలుసులతో బంధించి, యెహోవా దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధికి చెప్పే దేవుని పెట్టారా? దేవుని వాక్యం దొరుకునే దేవుని సంఘం, దేవుని విరోధంగా చెడుపులు చేసేవంటే, దేవుని విరోధంగా అడుగులు వేసేవంటే, దేవుని మాట లెక్క చేయమని అడుచుకున్నామంటే, దేవుని ద్వారా మనం సమస్యలు అవుతాం. దేవుడే మనకి ఇది చేయాలన్నా వేరే వాడు ఎవరూ చేయలేదు. దేవుడు మన క్షేమాన్ని కోరేవాడు. బైబిల్ ఒక్క మాట చెప్పాను, చదవని మాటని పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో రాయబడిన మాట. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 22వ వచనం చదవండి. అధ్యాయం 22వ వచనం రాయబడిన మాట. ఇక్కడ ఎవరున్నారంటే, ఇక్కడ ఎవరున్నారు? గాడిసము, గాడిల చెప్తూ ప్రజల్ని విభ్రాంతి పోస్తున్నాడట. ప్రజల్ని, యాజకత్వం కూడా రాజకీయం, యాజకత్వం కూడా రాజకీయ గాడీలు. తానే గొప్పపడిన ఆ దేశం అంతా ప్రకటన చేస్తా ఉన్నాడు. దైవజనుడిని ఫిలిప్ అక్కడికి వెళ్ళి దేవుడు వాక్యం ప్రకటించి అనేకులు ప్రార్థన చేస్తే అనేకులు పడ్డ దయ్యాలు
అనేకులు రోగాలు విడిపోవటం, బాగుపడటం, అనేకులు తీర్పుని ఎడబాపుకొని ఉండటం ఈ పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చదువుకుంటాం. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవమును ప్రార్థన చేస్తూ ఉంటే అనేకులు మార్పు చెంది బాప్తిసం పొందటం, పరిశుద్ధాత్మ పొందటం. ఈ అక్కడ యాజకత్వం జరిగిస్తున్న గాలిడి సిమోను అనే వ్యక్తి చూస్తా ఉన్నాడు. చూసి దైవజనులు, అపోస్తలులు, పేతురు ఇవన్నీ జరుగుతున్న గాలిడి సిమోను వెళ్ళి అక్కడికి వెళ్ళి, బాబు ఇది ఆ వరాన్ని నాకు కొంచెం ఏంటి, ఆ వరం కొంచెం ఇస్తే నేను ప్రజల మాట నేను కూడా చేస్తాను అని సమర్పించు దైవజనులు అడిగినట్టుగా లేఖనాలు రాయకుండా మనంతా చదువుకుంటూ వ్యక్తి. దైవజనుడు పేతురు అన్నమాట ఏమన్నాడంటే, నీవు వెండితో బంగారంతో ఈ వరాన్ని సంపాదించుకోవాలని ఆశపడ్డావు కానీ, అంతేనా? 8వ అధ్యాయము 21-22 చదవండి. నీ హృదయము ఎవరికి సరైనది కాదు, దేవుని సరైనది కాదు. మనమంత అంతరంగం, మన అంతరంగం, మన మనస్సాక్షి, మనలో ఒక అంతరంగం, ఇది ఏమన్నది దేవునికి సరిగా ఉండాలండి. పేతురు అంటాడు, సిమోను, సిమోను, నీ అంతరంగము దేవునికి సరైనది కాదు కనుక ఈ కార్యములలో నీకు పాల్పొందలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వేదో ఆశపడ్డావు అనుకుంటున్నావు, నేను డబ్బులు ఇస్తాను, ఎలా చెప్పండి, మీరు దాన్ని మీరు నాకు ఇవ్వని అడుగుతున్నావు. ఈ కార్యములు నీకు పాల్పొందలేవు. ఒకవేళ కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకో. ఆయన ఒకవేళ కనికరించి నీ పట్ల ప్రభు చూపుతాడు. నీ హృదయ ఆలోచనని క్షమించవచ్చును. నీ హృదయంలో ప్రారంభమైన చెడుందే క్షమించవచ్చు. ఒక ప్రభుని వేడుకో, ప్రభుని వేడుకో. నాకు డబ్బు ఉంది, ఎంత ఇస్తావు, ఎంత ఇవ్వమంటావు, ఎంత ఇస్తేని వెండి ఇవ్వమంటావు, బంగారం డబ్బు ఇవ్వమంటావు. నీ డబ్బు నీ ధనము అవరికి అవసరం లేదు. ప్రభుని వేడుకో, మాను వస్తుంది. చెడుతనాన్ని మానుకో, ఒకవేళ క్షమించబడవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మనిషి ప్రభుని వేడుకున్నాడండి. 13వ వచనం 12వ వచనం గమనం చూస్తే 33వ అధ్యాయము 30 దినవృత్తాంతం 2వ గ్రంథము 33వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం రాయబడిన మాట. 13వ వచనం చదువునా? మొరలిడగా ఆలకించి యెరూషలేమునకు హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఏం చేశాడంటే, ఆయనకు మొరలిడగా, ఆయన ప్రార్థన చేయగా, ఆయన వేడుకొనగా, వాళ్ళు ఏం చేశాడు? దేవుడు కనికర స్వరూపు కనుక తన దేశంలో తీసుకుని వచ్చాడు మనిషి. వాక్యం ద్వారా హృదయంలో చెడుని తీసేసుకోవాలి. రెండవది ప్రార్థన ద్వారా హృదయంలో చెడుని తీసేసుకోవాలి. డబ్బుతో కాదు, తెలివితేటతో కాదు. వాక్యం అంటే దేవుని మందిరంలో వాక్యం వింటామా? ఇంట్లో 3 అధ్యాయాలు చదివండి రోజు. ఎన్ని అధ్యాయాలు చదవబడ్డా? 3 చదివా. సరే 5 చదువు. ఇప్పుడు ఏమైంది? దానికి వివరణ ఏది? నేను రోజు 5 అధ్యాయాలు చదువుతానండి బైబిల్లో. రోజు ఉదయం 5, సాయంత్రం 5. సహవాసం అనుభవం ఏది? సహవాసంలో బలం ఏది? సహవాసం కలిగే సంతోషం ఏది? అందుకే ఆదివారం వచ్చేలకే ఇట్లా కలుసుకుని మనం అంతా ఒక సహవాసం కూడుకొని దేవుని సన్నిధిలో ఆరాధించడం, పాడుకోవడం, స్తుతించుకోవడం, సాక్ష్యాలు చెప్పుకోవడం, దేవుని మాటలు. ఇది సహవాసం కలిగే ఈ సంతోషం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరం వచ్చినప్పుడే దేవుని బిడ్డారా, జ్ఞానుడు సొలొమోను అంటాడు, గాయము చేయి దెబ్బలు
అంతరంగమును చూచి చెడుతనమును తొలగించు. ఒకటి, దేవుని వాక్యం అంతరంగంలో వెళ్ళిపోయి చెడుతనం తొలగిస్తుంది. నువ్వు చేసుకునే నీ వ్యక్తిగత ప్రార్థన నీ అంతరంగంలో నేను హెచ్చరించి చెడుతనం తొలగిస్తాను. మూడో మాట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ రాయబడి మాట, ఆ మాట కూడా చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చదవండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టు. అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి, నేను జ్ఞానిని కదా, నా చదువు ఉంది కదా, నా డబ్బు ఉంది కదా, నేను జ్ఞానం ఉంది కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించు. నువ్వు విసర్జిస్తే దేవుడికి చేసే మేలేంటంటే నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ, బలము. చెడుతనాన్ని విడిచిపెడితే, చెడుతనాన్ని మానుకుంటే, చెడుతనాన్ని దూరం చేసుకుంటే దానివల్ల ఏమీ లేదండి. కొంతమంది తాగుతూ ఉంటారండి, చెడు అలవాటు. కొన్ని సంవత్సరాల క్రితం డాక్టర్ చెప్పింది అంటే ఏమైపోయింది, ఒక ప్రక్క లివర్ ఏమైపోయింది, దెబ్బతినిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అయ్యా. అందుకే శ్వాస పీల్చుకోలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను. తాగుతావేమన్నా, స్పోర్ట్కి తాగుతావా, బ్రాందీ తాగుతావా అడుగుతారు డాక్టర్ దగ్గర వెళ్తే. లివర్ డ్యామేజ్ అయ్యింది అని నువ్వు దాచిపెట్టినది ఏముందో దాగదు. ఒకవేళ మొదలుకొచ్చు దాచిపెట్టాలి నువ్వు దాచిపెట్టే దాగదు. దాగుడు మూతలవు ఎవవో దాగవులే. ఇప్పుడు పాటేనా? ఏం మూతలట అయ్యట దాగుది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాగవండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే బయటకు మొత్తం డాక్టర్ ఎక్స్రే స్కానింగ్ తీసి అదే ఇదే నాకు ఇదైపోయింది అప్పుడు మళ్ళీ దాని విషయం మళ్ళీ దాని కొరకు మళ్ళీ అంత నేను అంటాను. అంత పరిస్థితి దేవుడు మహాకృపను బట్టి ఈరోజు వరకు దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ విధంగా నీతో దేవుడు వాటిని పంచుకునే భాగ్యం ఇచ్చాడు. ప్రజలా నా వయసు అంతా 63. ఎంత? 63. అయినా ఉదయాన్నే స్తోత్ర పాటలు చేసుకొని మళ్ళీ అక్కడ వంట కార్యక్రమం పిల్లలతో పెట్టుకుని ప్రారంభించి మళ్ళీ అడవులు స్నానం దగ్గరికి వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్పి బడి మీద మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అక్కడ వాకింగ్ చెప్పి దేవుడు ఆరోగ్యం మనం ఏం చేయగలమండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఆరోగ్యం మనం ఏం చేయాలి? దేవుడు చేయకపోతే నువ్వు మళ్ళా చెప్ప ప్రతిదీ మీరు అనుభవించాలని నేను చిన్న మాట చేసి ముగిస్తున్నాను. ప్రభు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తున్నాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేస్తుందాం. అందరూ మోకరించండి. దేవుని మందిరానికి వస్తున్నావు, దేవుని వాక్యాన్ని వింటున్నావు, నీ అంతరంగంలో ఉన్న దేవుని విరోధమైన కార్యక్రమాలు తీసుకువెళ్ళిపోతున్నావా? లోతు తెలిసి ప్రార్థన చేయి. ప్రభు చూపుతాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన క్షేమము కలుగు చేస్తాడు. ఆయన నీ అంతరంగ ఎరిగినవాడు, ఆయన వేషాన్ని వెలిగినవాడు కాదు. నీ అంతరంగం ఆయనకు అవసరం. నీ అంతరంగంలో ఆయన వాక్యం ఉండాలని, అంతరంగంలో వచ్చే ప్రార్థన ఆయన వినాలని, నీ అంతరంగంలో ఆయన ఎందుకు భయభక్తులు కలిగి
జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. వేషంతో భక్తొద్దు, పెదవులతో ఆరాధనలతో, ఎవరో ఏదనుకుంటారని ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళదు. ఉన్న పాఠం ప్రభు ఎదుగురా. నిన్ను రక్షించేందుకు నేను చేయబడేవాడు, నిన్ను రక్షించే దేవుడు, నిన్ను రక్తం కాల్చినవాడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, పునరుత్థానుడై తిరిగి లేచినవాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆయన ఒక్కడే సృష్టికర్తని దేవుడు. ఆయన ఒక్కడే మనల్ని బలపరచగల దేవుడు. ఆయన ఒక్కడే సమస్తము చేయడానికి సర్వాధికారం కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే తన మాట చేత సమస్తాన్ని నిర్మించేవాడు. ఆయన సన్నిధిలో, ఆయన మాటల చేత, ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన ద్వారా, ఆయన సన్నిధిలో భయభక్తులకు జీవించడం వల్ల నీ క్షేమము కలిగేసే దేవుడు ఈ పునరుత్థానంలో నీతో మాట్లాడించి నెరవేర్చడం దేవుడు. నువ్వు తెలిసి ప్రార్థన చేసుకో. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ ప్రభువా, మీ పరిశుద్ధులు నామమును బట్టి మీ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇప్పుడు తాము మీ బిడ్డలుగా మమ్మల్ని అందరూ సమకూర్చారు. నీకు స్తోత్రాలు. నీ బిడ్డలందరూ నీ మధ్య తీసుకుని వచ్చారు. అందుకు స్తోత్రాలు. ఏ ఒక్కరిని విడిచిపెట్టేవాడు కాదయ్యా, ఏ ఒక్కరిని విరోధులు కాదయ్యా. నీ పొరుగుతో చెప్పి నీ ప్రజలను కనికరించేవాడు, కృప చూపేవాడు, పరపరచడం లేవాడు. మీరు తప్ప మాకెవరున్నారు యేసయ్యా. మీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేయగల దేవుడు, నీ వాక్యం చేత బలపరచిన దేవుడు, నీ వాక్యం చేత మమ్మల్ని ఆస్వాదించగల దేవుడు, నీ వాక్యం చేత మనకి తొలగించగల దేవుడు అయ్యా. నీ స్తోత్రాలు. నీ మాటలను పూర్తిగా మార్చుకొని నీకు విరోధమైన ప్రతిదీ తీసివేసుకొని ఈ కడవర కాలంలో నీ కొరకు సాక్షులు నిలబడి పరిశుద్ధాత్మ ఫలముల చేత నింపండి, వరముల చేత నింపండి. అనేక సాక్షులుగా నిలబడి మీ ఉన్నతమైన ఉద్దేశాలు బిడ్డల పట్ల నెరవేర్చండి. మనం కలవని నామానికి మాత్రమే యేసుక్రీస్తు నామమున ప్రార్థించండి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సముఖము, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకు యేసుక్రీస్తు కృప సదా తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.